తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2 to 12% మాత్రమే. త్వరపడండి. సార్ యూనివర్సిటీకి వచ్చారు, పరిశీలించారు. అసలు ప్రిన్సిపల్ వెర్షన్ ఎలా ఉంది, విద్యార్థులతో ఏం మాట్లాడారు, అసలు ఏం జరిగింది సార్? అసలు చాకల ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీలో ఒక ఎలికేషన్ వచ్చింది. వినోద్ అని ఒక వ్యక్తి మెస్లో పనిచేస్తారు. ఆయన నుంచి కొద్దిగా మహిళల పట్ల ఏదో న్యూసెన్స్ జరిగిందని ఒక న్యూస్, ఒక ఆడియో వైరల్ కూడా అయినది. ఇప్పుడు ప్రిన్సిపల్ గారితో కూడా కలిసినాము, ఇంకా VC మేడం కూడా కలిసినాము. అసలు ఈ వాస్తవం ఏంది బయటికి రావాలి, వినోద్ తప్పు చేసిండా లేదా అది కూడా బయటికి రావాలని రిక్వెస్ట్ కూడా చేసినాము. అదేవిధంగా యూనివర్సిటీలో ఎన్ని కెమెరాలు ఉన్నది, మెస్లో ఎన్ని కెమెరాలు ఉన్నది, అసలు ఇది జరిగిందా లేదా, వాస్తవం లేదా, దానిపైన కూడా వాస్తవం మీరు కూడా పోలీసు అధికారులకి టీమోలకి అప్డేట్ చేయండి అని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది యూనివర్సిటీ ఇప్పటిది కాదు, దాదాపు 100 సంవత్సరాలకైనా పైన అయిపోయింది. అంత పాత యూనివర్సిటీ, అది కూడా ఉమెన్స్కి చాలా మంచిగా యూనివర్సిటీ ఉందంటే ఇదే. దాన్ని ఎట్లాంటి కూడా ఎలికేషన్ రాకూడదు, ఆ బాధ్యత మా పైన కూడా ఉంటుంది, ప్రిన్సిపల్ మేడం పైన కూడా ఉంటుంది, అందరిపైన కూడా ఉంటుంది. దాదాపు ఆ వినోద్ పైన ఎలికేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇక్కడ చదువుకుంటున్న మా మహిళలు అందరు కూడా ఇది లేదు, ఇది కావాలని బయటోళ్ళు అట్లాంటి వాయిస్ మెసేజ్ పెట్టినారని అట్లాంటి ఎలికేషన్స్ కూడా వస్తున్నాయి. కానీ వాస్తవమా లేదా, ఆల్రెడీ వినోద్కి టీము పోలీస్ అధికారులు పిలిచినారు, ఎంక్వైరీ కూడా నడుస్తుంది. అది కరెక్టా లేదా నేను అనుకుంటున్నా అంతే త్వరగానే బయటికి వస్తుందని అనుకుంటున్నాను. విద్యార్థులు ఆడియోలలో పర్సనల్గా మమ్మల్ని టార్గెట్ చేస్తారు, మాకు ఇబ్బందులు జరుగుతాయి, అందుకే మేము సీక్రెట్గా టీంకి కంప్లైంట్ చేసినామని చెప్తున్నాం. అదే దానిపైననే ఎంక్వైరీ నడుస్తుంది. అది లోపట చదువుకుంటున్నా, హాస్టల్లో ఉంటున్నా అట్లాంటి మహిళలు ఆ ఆడియో పెట్టినారా, లేక ఇదే మహిళలు బయట ఎవరికైనా చెప్పి ఎట్లాంటి ఆడియో పెట్టిస్తున్నారా, దానిపైన ఎంక్వైరీ నడుస్తుంది. ఏదో తప్పు జరగకపోని ఇట్లాంటి పవిత్రమైన ఒక యూనివర్సిటీలో మహిళల పైన ఏదైనా తప్పు జరిగితే మేమైతే ఎవరైనా ఉండని వాళ్ళకి మేము ఇవ్వము. ఎందుకంటే టీం పోలీస్ అధికారులు మేడంతో కూడా మేము ఇక్కడ నుంచి మేము మాట్లాడతాము. అది వాస్తవం ఎక్కడి వరకు ఉందా లేదా, దేనిపైన ఎక్కడి వరకు ఎంక్వైరీ జరిగిందా, అది కూడా మేము తెలుసుకొని మళ్ళీ ఒకసారి మీకు అప్డేట్ చేస్తాము. జనరల్గా ఉమెన్స్ హాస్టల్లో జెంట్స్ అనేది పనిచేయదు, మెస్లలో మహిళలు ఉంటారు, వాళ్ళంతా ఉంటారు. కానీ ఉమెన్స్ హాస్టల్లో మెన్స్ పనిచేయద్దంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మేము ప్రిన్సిపల్ మేడంకి అదే రిక్వెస్ట్ చేసినాము. ఎలికేషన్ వచ్చిన తర్వాత అది కూడా ఆయన అవుట్సోర్సింగ్, ఆ వ్యక్తికి పక్కా పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఉమెన్స్ యూనివర్సిటీలో హాస్టల్లో మహిళలకే పెడితే చాలా బాగుంటుంది అని అది కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళు కూడా పరిశీలిసి దీనిపైన మేము జవాబిస్తామని వాళ్ళు కూడా చెప్తున్నారు. యూనివర్సిటీ కమిటీ వేసినారంట, ఆ కమిటీ కూడా టీంకి కూడా అప్డేట్ చేస్తున్నారంట. అది వాస్తవం ఏముంది అంత తొందరగానే జనాల ముందు వస్తుంది. 650 మంది పైగా విద్యార్థులు ఉన్న హాస్టల్లో కేవలం 16 సీసీ కెమెరాలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. సో సీసీ కెమెరాల ఏర్పాటుకి ఏమైనా మీరు ప్రపోజల్ ఏమన్నా వాళ్ళు చెప్పారా సార్ మీకు? నేను VC మేడంకి అడిగిన, అదే మెయిన్ పాయింట్ అడిగిన, అసలు కెమెరాలు ఎన్ని ఉన్నాయి. 16 ఇక్కడ ఉన్నది, ఆ మెస్లో 3 ఉన్నది, అంటే చాలా తక్కువ కెమెరాలు. నేను మళ్ళొకసారి అడిగిన, మేడం మనకు అసలు కెమెరాలు ఎన్ని కావాలి? తో మేడం అన్నారు దాదాపు 60 కెమెరాస్ ఉంటే యూనివర్సిటీలో ప్రతి ఒక్క కోన కవర్ అవుతుంది. దానికి ఎస్టిమేషన్ నేను అడిగిన, దాదాపు 12 లక్షల రూపాయలు ఎస్టిమేషన్ మేడం గారు అంటున్నారు. ఇంకోటి ఏంటంటే బైఫర్కేషన్ ఇంకా కాలేదు, ఇంకా 3-4 మంత్స్లో ఈ యూనివర్సిటీకి బైఫర్కేషన్ అయిపోతుంది. దాని తర్వాత మాకు ఫ్రీడమ్ దొరుకుతుంది. ఎందుకంటే రోడ్డు చాలా డ్యామేజ్ ఉన్నది, మాకు కెమెరాస్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మాకు కావాలి, ఇంకా చాలా నిధులు కావాలని కూడా మేడం కూడా ఆ ప్రపోజల్ నాకు చెప్పినారు. మేడంకి అదే చెప్పిన, కలెక్టర్ నుంచి ఒకవేళ ఫండ్ మీకు డైరెక్ట్ రావచ్చు అంటే మాకు CDP ఫండ్ అని ఉంటుంది, దాని నుంచి మేము ఫస్ట్ ఫేజ్లో కెమెరాస్కి మేము డబ్బులు ఇస్తాము. ఒక్కొక్క కోన అంటే మన యూనివర్సిటీ చాలా పవిత్రమైన యూనివర్సిటీ, ఇట్లాంటి కూడా ఎలికేషన్ రాకూడదంటే కెమెరాస్ మనకు ఉండాలి. అది 60 పెడతారా, 100 పెడతారా, మా నుంచి 12 లక్షలు కాదు 20 లక్షలు కూడా ఒకవేళ అవసరం పడితే మేము ఈయనకి రెడీ అయినాం మేడం కూడా మేము చెప్పినాము. థ్యాంక్ యూ.